హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆపర్చునిటీ తీసుకొని మీ ముందుకు వచ్చాను. సో ఈ బిజినెస్ నేను చెప్పబోయే ఆపర్చునిటీలో మీకు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. ఎవరితోని పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైమ్‌లో కూడా చేసుకోవచ్చు. ఫుల్ టైమ్‌లో కూడా చేసుకోవచ్చు. మరి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి? ప్రొడక్ట్ ఏముంటాయి? దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. దీన్ని అంటారు కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అంటారు. కన్స్యూమర్స్ అంటే ఈరోజు మనం అందరం కన్స్యూమర్సే. పొద్దున నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రొడక్ట్ మనం బయట నుంచి తీసుకొచ్చి వాడుతున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. అక్కడ నుంచి మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా అంటే ఏమీ రాలేదు. సో ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. కానీ ఇక్కడ నుంచి మీకు బెనిఫిట్ వస్తుంది. దాంతో పాటు ఇన్‌కమ్ వస్తుంది. సరే చూద్దాం అసలు డబ్బులే పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి? ప్రొడక్ట్ ఏముంటాయి? ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, యాజ్ ఏ కన్స్యూమర్‌గా మీరు ఒక రూ. 100 ప్రొడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి. సో మనం ఎక్కడెళ్ళి కొంటామంటే మన దగ్గరున్న రీటైల్ షాప్‌కెళ్తాం. రీటైల్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు హోల్‌సేల్ షాప్‌కెళ్ళాలి. కొన్ని హోల్‌సేలర్ సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికెళ్ళాలి. కొన్ని డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు సి&ఎఫ్ ఏజెంట్ నుంచి తీసుకోవాలి. కొన్ని సి&ఎఫ్ ఏజెంట్ సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు తీసుకోవాలి ఫ్యాక్టరీ నుంచి. రైట్. ఇది ట్రెడిషనల్ బిజినెస్‌లో మార్కెట్‌లో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వీళ్ళేం తప్పు పని చేయట్లేదు. వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, పని చేస్తున్నారు, ఎంతో కొంత మిగులుతుంది. అన్నిటికంటే డబ్బు ఎక్కువ ఎక్కడ వెళ్తుందో తెలుసా ఈరోజు మీకు మార్కెట్‌లో? సో ఈరోజు మార్కెట్‌లో ఏదైనా కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే మనకు ఎలా తెలుస్తుంది? సో టీవీల్లో వచ్చేసి సెలబ్రిటీస్ చెప్తారు. నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు. వాళ్ళు వాడతారా వాడరా మనకు తెలియదు. కోట్లల్లో డబ్బులు తీసుకుంటారు. ఇంకొక సెలబ్రిటీ వస్తాడు, బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అంటాడు. ఆయన ఒక బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా? వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. సో వాళ్ళు వాడుతురా వాడతలేరో మనకు పక్కన పెడితే కోట్లల్లో డబ్బులు పోతున్నాయి. వాస్తవానికి ఒక ప్రొడక్ట్ కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు 30-40 ఉంటే అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి రూ. 100 అవుతుంది. వీళ్ళందరి మధ్యన 60% పోతుంది. సరే పోతే పోయింది, కానీ 60% ఎవరి జేబులోకి పోతుంది? యాజ్ ఏ కన్స్యూమర్‌గా మీ జేబులో నుంచే పోతుంది, మన జేబులో నుంచే పోతుంది. ఇప్పుడు ఈ విషయం తెలిసి అరే రూ. 40కి తయారయ్యేది రూ. 60 మన మధ్యన వేస్ట్ పోతుందా? నేను పోయి ఫ్యాక్టరీలో తీసుకుంటానంటే ఫ్యాక్టరీలో ఇస్తారా? ఛాన్సే లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. తయారు చేసే ఫ్యాక్టరీ లేకుంటే వీళ్ళందరికి పని ఉందా ఇక్కడ? లేదు. వాడుకునే కన్స్యూమర్ లేకుంటే వీళ్ళందరికి పని ఉందా ఇక్కడ? లేదు. సో కంపెనీ ఏమంటుంది? తయారు చేసే నేను ముఖ్యం, వాడుకునే మీరు ఇంపార్టెంట్. మధ్యనున్న మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. మరి మధ్యవర్తులు లేనప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే డబ్బులు మిగులుతాయి కదా. అదే 60% కంపెనీ ఈరోజు మీకు రిటర్న్ ఇవ్వబోతుంది. అందుకే చెప్పాను నేను నీకు ఎలాంటి పెట్టుబడి పెట్టేది లేదు అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది కదా, 60% ఎవరి జేబులోకి పోతుంది? మన దగ్గరికి పోతుంది. మరి ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే వీళ్ళెవరు లేనప్పుడు వీళ్ళ మధ్యన పోయే 60% ఏదైతే మిగులుతుందో అదే డబ్బు కంపెనీ రిటర్న్ ఇస్తుందని అనుకున్నాం. అది ఎలా ఇస్తుందంటే ఒకటి చూద్దాం. యాజ్ ఏ కన్స్యూమర్గా మీకు అయ్యే ముందు బెనిఫిట్ ఏదో చూద్దాం. మీరు బయట కొన్ని షాప్లో డిస్కౌంట్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇక్కడ 10-20% డిస్కౌంట్ వస్తుంది మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇమ్మీడియట్లీ. రెండోది వచ్చేసి క్యాష్ బ్యాక్ రూపంలో ప్రతి నెల 10వ తారీఖు 5-16% మీ అకౌంట్లోకి వస్తుంది. మూడోది వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్. ఎవ్రీ పర్చేజ్ మీద మీకు 10% వర్త్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. మీరు రూ. 1000 కొంటే రూ. 100, 2000 కొంటే 200, 5000 కొంటే 500 ప్రొడక్ట్ మీకు ఎక్స్ట్రా వస్తే బాగుంటుందా బాగుందా ఒక్కసారి ఆలోచించండి. దీంతో పాటు సిఎన్సి బెనిఫిట్ అంటారు. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. మీరు ప్రోడక్ట్ నెల నెల కొంటారా, సంవత్సరానికి ఒకసారి కొంటారా? నెల నెల కొంటాం. మరి ఇన్ని రోజుల నుంచి మా షాప్లో కొంటారు కదండి, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, రంజాన్ వచ్చింది అని ఎవరన్నా మీకు రూ. 2000 ప్రొడక్ట్ ఇచ్చిరా అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా రాదు కాబట్టి. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుంది? మీరు 100 పీవీ అంటే ఒక 3500 అవుతుంది. ఒక 3500 ప్రోడక్ట్ ఒక 4 నెలలు మీరు కొనుక్కున్నట్లయితే మీకు 5వ నెల 2500 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇది కంపల్సరీ. మీరు ఇంత కొనాలని రూల్ కంపెనీ ఎక్కడ పెట్టలేదండి. ఒకవేళ మీరు పెద్ద ఫ్యామిలీ అయ్యి ఇంత ఖర్చు మీరు తీసుకోగలిగితే ఇది బెనిఫిట్ వస్తుంది అంతే. రైట్. దాంతో పాటు ప్రోడక్ట్ గ్యారంటీ ఇస్తారా బయట షాప్లో అంటే ఛాన్సే లేదు. మీరు ఏదైనా ప్రోడక్ట్ తెచ్చి వాడిన తర్వాత నచ్చలేదంటే రిటర్న్ తీసుకోరు. కానీ ఇక్కడ కంపెనీ 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తుంది. మీరు తీసుకున్న ప్రోడక్ట్ నచ్చిన తర్వాత ఒకవేళ నచ్చలేదనుకోండి, 30 డేస్ లోపల 30% వాడినాక రిటర్న్ ఇస్తే మీ డబ్బులు మీకు ఇస్తుంది. జీఎస్టీ మాత్రమే కట్ అవుతుంది. ప్రోడక్ట్ మీద 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ రాసిస్తుంది కంపెనీ. ఒక్కసారి ఆలోచించండి. ప్రోడక్ట్ బాగుంటే గ్యారంటీ ఇస్తారా, బాగా లేకుంటే గ్యారంటీ ఇస్తారా? సో ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో ఒక్కసారి ఆలోచించండి. మీరు బయట కొనే షాప్లో ఎలాంటి బెనిఫిట్ రాలేదు, కానీ ఇక్కడ కొనడం వల్ల డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి. దాంతోపాటు 4 నెలలకు ఒకసారి 2500 ఫ్రీ వస్తుంది. ఇవన్నీ కలిపితే ఇంచుమించు 50% బెనిఫిట్ అయింది. బయట కొనే షాప్లో ఏమైనా బెనిఫిట్ వస్తుందంటే ఏమీ రావట్లేదు. కానీ వెస్టీజ్లో తీసుకుంటే 50% బెనిఫిట్ వస్తే కిరాణా షాప్లో కొంటారా, వెస్టీజ్ షాప్లో కొంటారా? ఒక్కసారి ఆలోచించండి. వెస్టీజ్ షాప్లో ఒకవేళ మీరు వెస్టీజ్ షాప్లో కొన్నారు, ప్రోడక్ట్ వాడారు, క్వాలిటీ నచ్చింది, బెనిఫిట్ నచ్చింది, మీరే వాడతారా, మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారా? 100% మనకు నచ్చేది 10 మందికి చెప్తాం, నచ్చకుంటే 20 మందికి చెప్తాం. ఎందుకంటే దానివల్ల ఇంకొకరికి నష్టం కావద్దని కావచ్చు. కానీ చెప్పే అలవాటు ఉంది. చెప్పడం వల్ల డబ్బులు వచ్చాయా?
రాలేదు. కానీ ఇక్కడ మీకు వచ్చిన బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించడం వల్ల మీకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ ప్లాన్లో చెప్తున్నానండి. ఈరోజు ఒక ఫ్యామిలీ ఖర్చు 2,000 నుంచి తీసుకొని 50,000 వరకు ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నా, 5,000, 2,000, 1000 అనేది ఫిక్స్ ఏం లేదు. ఇక్కడ కావాలంటే ఒక సబ్ కూడా కొనుక్కోవచ్చు మీరు, అలా ఏం ఫిక్స్ ఉండదు అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ గురించి నేను ఒక మోడల్ ప్లాన్లో చెప్తున్నాను. ఒకవేళ మీరు 5,000 ప్రోడక్ట్ మీ ఇంట్లోకి వాడుకుంటున్నారు, మీకేమైంది, 135 రూపాయలు మీకు ఇన్కమ్ రూపంలో వచ్చింది, 50% బెనిఫిట్తో పాటు. ఇప్పుడు మీకు తెలిసిన ఈ ఈ బెనిఫిట్ వేరేలోకి చెప్పడం వల్ల మీకు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాం, మనం చాలా మంది చెప్తాం. మరి చాలా మంది చెప్పినప్పుడు అందరు వింటారా? కొందరు వినొచ్చు, కొందరు వినకపోవచ్చు. సరే, మీ మాట మీద నమ్మి షాప్ చేంజ్ చేసే వాళ్ళు, ఎగ్జాంపుల్ ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ 6 ఫ్యామిలీస్ కూడా 5,000 కొన్నారనుకోండి, అప్పుడు 30,000 టర్న్ ఓవర్ జరిగింది. ఈ 30,000 టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల జరిగింది? మీ వల్ల జరిగింది. ఇక్కడ మీ ఇన్కమ్ 702 రూపాయలు వస్తుంది. మీకు 700 వచ్చి 702 రూపాయలు వచ్చినప్పుడు ఈ 6 ఫ్యామిలీస్కి ప్రోడక్ట్ నచ్చి, క్వాలిటీ నచ్చినప్పుడు వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారు. ఈ 6 ఫ్యామిలీస్ ఒక 6 ఫ్యామిలీస్ చెప్పినప్పుడు 36 ఫ్యామిలీస్ అయ్యారు. 36 ఫ్యామిలీస్ ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నట్లయితే ఇంచుమించు 2,15,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 2,15,000 టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల జరిగింది? మీ వల్ల జరిగింది. సో ఇక్కడ మీ ఇన్కమ్ 22,000 వస్తుంది ఫ్రెండ్స్. ఎస్, అక్షరాల 22,000 వస్తుంది. ఒకవేళ ఆలోచించండి, మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైంలో రోజు 2 నుంచి 3 గంటలు చేసుకున్నప్పుడు నెలకి 22,000 వస్తే మంచి ఇన్కమే కాదా? 100%. మరి మీకు 22,000 వచ్చినప్పుడు ఈ మిగతా 36 ఫ్యామిలీస్ ఊరుకుంటారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 6 ఫ్యామిలీస్ చెప్పినప్పుడు 216 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 216 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది ఒక 5,000 కొనుక్కున్నారనుకోండి, అప్పుడు టర్న్ ఓవర్ వచ్చేసి 10,80,000 రూపాయలు అయింది. ఈ 10,80,000 టర్న్ ఓవర్లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి 1,05,000 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 1,00,000 రూపాయలు వస్తే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా కాదా? పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు, మన ఒక డ్రీమ్ కార్ తీసుకోవచ్చు, ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మీ పనితో పాటు చెప్తున్నాను. సో ఇంత అద్భుతమైన అవకాశం ఎవరైతే మీకు ఈ తెలుసుకోవాలనుకుంటున్నారో, స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడి పూర్తిగా తెలుసుకొని మీరు స్టార్ట్ చేయండి. మేమున్నాం. మీరు గిట్ట మీ వర్క్తో పాస్ డిసిషన్ తీసుకోండి, మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.